తెలంగాణలో అవార్డుల రగడకు తెరపట్టం లేదు. పద్మ అవార్డులు పరేషాన్ చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాయతీ పెడుతున్నాయి. 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది మోడీ సర్కార్. ఎన్డీఏ తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. పద్మ పురస్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా యుద్ధ నౌక గద్దర్, జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీ, పరిశోధకులు జయధీర్ తిరుమలరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రజాకవి గోరేటి వెంకన్న పేర్లను సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కుండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. 139 పద్మ అవార్డుల్లో తెలంగాణకు దక్కింది ఒక్కటి. 7 తెలుగు వ్యక్తుల్లో తెలంగాణ వాసి ఒక్కరే ఉన్నారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చేదే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన వ్యాఖ్యలు తెలంగాణలో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేర్లు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? గద్దర్ అంటేనే ఓ ధిక్కార స్వరం. గద్దర్ అంటేనే పేదోడి గొంతుక. గద్దర్ పేరు వింటే జనాల్లో ఊపొస్తుంది. ఆయన సిద్ధాంతం ఏంటో ప్రజలకు అక్కర్లేదు. ఆయన భావజాలం ఏంటో అస్సలు పట్టించుకోరు. ప్రజలకు ఆయన పాట కావాలి, ఆయన మాట కావాలి. ఆట పాట అన్నీ కలిస్తేనే ప్రజాయుద్ధ నౌక గద్దర్. తెలంగాణ మహోద్యమంలో ఆయనది ప్రత్యేక పాత్ర. గుమ్మడి విఠలరావుగా ఆయన కొద్ది మందికే తెలుసు. ప్రపంచానికంతటికీ గద్దర్గానే సుపరిచితం. గద్దర్ మరణ వార్త తెలుసుకుని దేశ ప్రధాని మోడీ సైతం సంతాపం తెలిపారు. గద్దర్ ఎప్పుడూ వివాదాల కేంద్ర బిందువే. నక్సలైట్ నుంచి బుద్ధిస్ట్ దాకా ఆయన జర్నీలో ఎన్నో మలుపులున్నాయి. ఆయన చూసే కోణం బట్టే గద్దర్ అర్థమవుతారు. తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ తిప్పికొట్టారు. నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్కు అవార్డులా అంటూ ప్రశ్నించారు. తమ బీజేపీ కార్యకర్తలను, నేషనలిస్టులను, ఎంతో మందిని మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. పద్మశ్రీ పురస్కారానికి గద్దర్కి అర్హత ఉండాలన్నారు బండి సంజయ్.
కేంద్ర మంత్రి బండి సంజయ్పై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల్లో గద్దర్ చైతన్యాన్ని నింపారన్నారు. జీవితాంతం ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ మహోన్నత వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాటు చేసిన వ్యక్తి. ఆయన యుద్ధనౌక ఆయన చనిపోయిన రోజు మేము మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదో పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి పదవులు, అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. రైట్. గద్దర్కు పద్మ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. గద్దర్తో పాటుగా మరో 4 పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే ఎవరి పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. సో దీనిపైన రేవంత్ రెడ్డి ప్రశ్నించడం, ఆ తర్వాత బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ బరాబర్ గద్దర్కి ఎట్టి పరిస్థితుల్లో పద్మ ఇచ్చే ప్రసక్తే లేదు అని ఆయన తేల్చి చెప్పడం, ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో ఒక దుమారం రేపుతున్నాయి. మరి దీనిపైన ఈరోజు డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆచారి గారు, బీజేపీ నేత, అలాగే తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు. నమస్కారం అండి జయరాం గారు, ఆచార్య గారు నమస్కారం. రైట్ ఆచార్య గారు, నా వాయిస్ మీకు క్లియర్గా ఉందండి? రైట్, ఓకే. జయరాం గారు, గత 2-3 రోజులుగా పద్మ అవార్డ్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేయడం జరిగిందో 26వ తారీఖు నుంచి మొదలైన ఈ రగడకి ఫుల్ స్టాప్ పడట్లేదు. కేంద్ర ప్రభుత్వము తాము పంపినటువంటి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. పక్క రాష్ట్రానికి 5 అవార్డులు ఇచ్చినప్పుడు కనీసం 1 తక్కువ, దాంట్లో 4 అయినా తెలంగాణకి ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇది చాలా ఆవేదనకు గురి చేసింది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీనికి కౌంటర్గా బండి సంజయ్ గద్దర్కు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, ఒక నక్సల్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తికి ఎలా పద్మ ఇస్తాము, మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి సిఫార్సు చేసేటువంటి పేర్లలో ఆ స్థాయి, పద్మ అందుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులను మీరు సిఫార్సు చేయండి అని చెప్పడం. సో దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది మొత్తం అంతే రాజకీయ రంగు పులుముకుంటోంది ఈ ఇష్యూకి. ఏం చెప్తారు ఒక విశ్లేషకులుగా? రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి మరొకసారి. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నదేమో అవార్డుల మీద జరుగుతున్న రచ్చ, కానీ వీళ్ళు పొరుడు పోసింది మాత్రం రాజకీయ రచ్చ. ఇక్కడ అవార్డుల విషయాన్ని అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, రాజకీయం మాత్రమే కనిపిస్తుంది. సో షార్ట్ కట్ రాజకీయాలు తెలిసిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏ విధంగా దీన్ని ఇక్కడ ఉన్న విషయాలను కొంచెం పక్కదోవ పట్టించే ప్రోగ్రామ్ చేయడం కోసం సక్సెస్ఫుల్గా ఒక స్విచ్ పెట్టగలిగాడు. కానీ రాజ్యం ఏం ఆలోచిస్తుందో ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి తెలియకపోవడం బాధాకరమైన విషయం. రాజ్య ఆలోచన విధానం ఎట్లుంటుందో మరి రేవంత్ తెలియకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. రాజ్యం ఏం ఆలోచిస్తుందంటే, తన చుట్టూకో ఉండాలి, తనతో ఉండాలి, ప్రజలు ఏ పని చేసినా పార్టీకి, ప్రభుత్వానికి గొప్ప పేరు రావాలి, ప్రభుత్వం ఏ పని చేసినా కూడా ప్రభుత్వానికి గొప్ప పేరు రావాలని ఆలోచించేదే రాజ్యం. మరి ఈరోజు గద్దర్ గారికి, గద్దర్ అన్న కనుక అవార్డు ఇవ్వకపోవడం అనేది పెద్ద వింతేం కాదు. డెఫినెట్గా రాజ్యం ఇవ్వదు. ఎందుకంటే గద్దర్ అన్న పాట ద్వారా నాలాంటి యువకులు లక్షలలో కాదు కోట్లల్లో అప్పటి ఆర్ఎస్లో జాయిన్ అయ్యి దాన్ని కొంతమంది వదిలేయగలిగిన్లు, నాలాంటి వాళ్ళు వదిలేయగలిగిన్లు, కొంతమంది కంటిన్యూ చేయగలిగిన్లు, మనకు సంబంధం లేదని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన్లు, కొంతమంది అమరులైన వాళ్ళు. ఆ అమరులైన కుటుంబాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు అనేక రూపాలలో ప్రజలలో ఉన్నారు. ఇప్పుడు డెమోక్రటిక్ గా జీవిస్తున్నాం, డెమోక్రటిక్ సిస్టాన్ని గౌరవిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఈయన రేవంత్ చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన పంపించిన పేర్లను తను స్వయంగా కన్ఫెషన్ చేశాడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెము ఆలోచించుకొని సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మందకృష్ణ పేరుని మీరు ఎందుకు రాయలేదు? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2,
గద్దర్ అన్నకు అవార్డు కావాలి. గద్దర్ అన్న అవార్డు అడుక్కోటే వచ్చేది కాదు అది. సరే వాళ్ళు రాసినా రాయకపోయినా పేరు పంపినా పంపకపోయినా మందకృష్ణ మాదిక్ అయితే వచ్చింది కదా. ఎందుకు వచ్చింది రోజా గారు? వచ్చినందుకు ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సంతోషం వ్యక్తం చేయలేదు. ఆ ఇంటర్నల్ గా రాజకీయాన్ని అక్కడే రగిలిచ్చిండు. ఇక్కడ ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నది ఏంటంటే, సో అవార్డులు రాకున్నా పర్వాలేదు, జరుగుతున్న లొల్లి అంతా మందకృష్ణకి అవార్డు రావడమన్నట్టుగా ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు. నేనన్న విషయం కాదు, ప్రజలు ఈ రోజు అనుకుంటారు. అంటే ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే కాంగ్రెస్ విధానము మొగుడు కొట్టిన దానికి కాదు, తోడికోడలు నవ్విన దానికి అన్నట్టు. అవార్డులు ఇవ్వనందుకు కాదు, మందకృష్ణకు వచ్చినందుకు. మీరు రాసి పంపి అని మందకృష్ణకు అవార్డు వచ్చినందుకు. అది కదా ఇక్కడ జరుగుతున్నది. మీరు ఏం మాట్లాడుతున్నారు? మరి మందకృష్ణ పేరు 6వ పేరుగా మీరు ఎందుకు రాయలేదు? ఇస్తారని రాయలేదా, ఇవ్వకూడదని రాయలేదా అనేది ప్రధానమైన ప్రశ్న. నెక్స్ట్ మందకృష్ణది గద్దర్ అన్నది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇవి రాజకీయాలే చెప్పాను నేను. ఇక్కడ అవార్డుల లొల్లి కాదు, రాజకీయాల లొల్లి అన్న. రాజ్యం ఏం కోరుకుంటుంది అంటే అనేక అంశాలను, మన బండి సంజయ్ చెప్పినట్టుగా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, అనేక విషయాలు ఉంటుంది. నేను కన్నీటితోని బాధతోని ఒక మాట చెప్తున్నాను, మనుషులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. గద్దర్ అన్న పాటతోని ఎంతో మంది ఉద్రేకులై ఉత్తేజపరిచి ఆ విధానం లోపల కొనసాగిన వాళ్ళు, అమరులైన కుటుంబాల లోపల అత్యధిక చదివి చచ్చింది ఎవరు? ఎవడైనా చెప్తున్నాడా అండి ఈ రోజు వరకు? ఒక్కడైనా? అది మాదిగ కమ్యూనిటీ నుంచి, ఊరవతల ఉన్న కుటుంబాల నుంచి. ఎందుకు అంటే నక్సలైట్లకు అనువుగా ఉండే కుటుంబాలు అవి మాత్రమే, అన్నం పెట్టినవి అవి మాత్రమే. ఈ రోజు అత్యధికంగా 90% ఈ రోజు అమరులైందంటే ఆ జాతి నుంచి. ఆ కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతూనే కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నాను. ఒక అత్యున్నతమైన చదువు చదివి. మళ్ళీ మాట్లాడదాము. ఆచార్య గారు మనకి అందుబాటులోకి వచ్చారు. ఆచార్య గారు నమస్కారం. ఆచార్య గారు కుంభమేళాకి వెళ్ళారు. అక్కడ సిగ్నల్ సరిగా లేనట్టుంది, మనకి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఆచార్య గారు వినపడుతుందా? ఎస్, వినిపిస్తోందండి. హలో. యా ఆచార్య గారు క్లియర్గా ఉంది, ఇప్పుడు మాట్లాడండి ఆచార్య గారు. ఇంతకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు వినపడుతుంది. ఎస్ చెప్పండి. హలో చెప్పండి. ఇంతకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పద్మశ్రీ అవార్డులు కానీ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఒక చర్చ 4 సంవత్సరాలు సారీ ఆచార్య గారు, మీ వాయిస్ అసలు క్లియర్గా లేదండి, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మీది నెట్వర్క్ సరిగా రావట్లేదు. రైట్, జయరామ్ గారు. సో ఇది మీరు అన్నట్టుగా అవార్డుకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, ఇది పొలిటికల్ ఇష్యూగా టర్న్ చేసుకున్నారు. సో మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి? ఇటువైపు ఏమో మాకు ఇవ్వలేదు అని అంటున్నారు, మేము ఇవ్వము, ఆ పర్సన్కి ఖచ్చితంగా ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటున్నారు. అంటే నక్సల్ భావజాలమే అదే బూచిగా చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు నక్సల్ భావజాలాలు ఉన్నటువంటి మాట వాస్తవము, కానీ ఆయన దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చి తర్వాత ఉద్యమాలు, పేదల పక్షాన నిలబడి ఆయన సాహిత్యం కావచ్చు, కళలకు కావచ్చు, ఆయన చేసినటువంటి సేవ కదా అడుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఈ విషయం దగ్గర మరి బీజేపీ వర్షన్ ఏ రకంగా ఉండబోతుందంటారు? వాళ్ళు ఎందుకు దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు? ఇప్పుడు మన కాంగ్రెస్ వర్షన్ చెప్తే తప్ప బీజేపీ వర్షన్ అర్థం కదండి. ఇక్కడ కాంగ్రెస్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు అన్నట్టుగా గద్దర్ అన్నది కళలకు సంబంధించిన పాట ఆయన గొంతుగా జనాన్ని చాలా మందిని కదిలించింది. ఇప్పుడు అదే పాట కేటగిరీ లోపల ఒక పాట కేటగిరీ లోపల గద్దరన్నను పెట్టినావు, అందులోనే గోరెటెంకన్నను పెట్టావు, అందులోనే అందేశను పెట్టినావు. ముగ్గురిని ఒకే దాంట్లో పంపించినావంటే ముగ్గురిట్లో ఎంతమందికి ఇస్తారు రోజా గారు? ఒక్కరికే కదా ఇచ్చేది. అప్పుడు ఎవరు అవమానించినట్టు ఆ పేరు రాసి? ఎవరు అవమానించినట్టు? నువ్వు కదా అవమానించింది. నువ్వు కదా ఏ కేటగిరీలో పంపిస్తున్నావు?
గద్దరన్నకు మీరన్నట్టుగా నేనన్నట్టుగా మన అందరూ తెలుసు, ఆయన ఒక బుద్ధిస్ట్ గా మారి రాష్ట్రం మొత్తము రాజ్యాంగాన్ని పట్టుకొని, రాహుల్ గాంధీ కంటే ముందు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిన వ్యక్తి ఆయన. యా అక్కడ వరకు మనకు ఏం డిస్ప్యూట్ లేదు, ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఆయన పేరు రాసి ఈరోజు ఎవరికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? ఓకే, ఇది కూడా ఓకే, సరే నువ్వు ముగ్గురు రాసినప్పుడు సెలెక్ట్ చేయాల్సింది ఒక్కరివే. అంటే ఈ నువ్వు పంపించే ముగ్గురులోనే నువ్వు కాంపిటీషన్ క్రియేట్ చేస్తావు. ఇది బీజేపీ పంపించమని అడగలేదు కదా. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఒకటి ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా? మాన్యశ్రీ గౌరవనీయులైన డాక్టర్ నందమూరి ఒక్క నిమిషం సారీ టు ఇంటరప్ట్ యూ. మనకి మళ్ళీ ఆచార్య గారి నెట్వర్క్ కరెక్ట్గా ఉన్నట్టుంది. ఆచార్య గారు, ఇప్పుడు ఈ పద్మశ్రీ అవార్డులు ఇవ్వటము, గద్దార్ పేరుని ప్రస్తావించడము, నేను అసలు గద్దార్ గారు ఈ పద్మశ్రీ అవార్డులు కానీ జాతీయ స్థాయిలో వచ్చేటువంటివి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో వచ్చేటువంటి అవార్డులకు ఆయన సమర్థించేవారా? వారి యొక్క సిద్ధాంతము, వారి యొక్క లక్ష్యము, వారు జీవితాంతం కూడా ఈ వ్యవస్థ మీద పోరాటం చేసిండు. వారు ఈ ఎలక్ట్రోల్ పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిండు. అయితే గతంలో వారు ఎన్నోసార్లు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ఎవరెవరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వము కొన్ని పేర్లను తీసుకొని దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రాలకు ఇన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉండదండి. ఇప్పుడు దేశాన్ని నడిపేటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓకే, ఆచార్య గారు బండి సంజయ్ గారు మాట్లాడుతూ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే వాళ్ళనే మీరు సిఫార్సు చేయండి, వాళ్ళ పేర్లు మాత్రమే మీరు కేంద్రానికి పంపండి అని అన్నారు. అంటే గద్దర్కు ఆ స్థాయి లేదనా? ఇప్పుడు గద్దార్కి ఆ స్థాయి ఉందా లేదా అనేది ప్రభుత్వం ఆలోచన చేసి పంపాలి. కేంద్ర ప్రభుత్వము ఇవ్వద్దా అనేటువంటి ఏదైతే రైట్ కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవార్డ్స్ ఇచ్చింది ఈ మధ్యలో, అదేదో ఇతర రాజకీయ పార్టీలు చెప్తే ఇయ్యలే కదా. వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకు అనేక రూపాయలుగా ఆలోచన చేసి వాళ్ళు ఇచ్చుకున్నారు కదా. దాన్ని ఏదో మేము ఒక చర్చకు తీసుకురాలే కదా. ఎప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా పరిధులల్లా ఆలోచన చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని, ఎప్పుడు ఇవ్వాలి ఏంది. ఇప్పుడు అంబేద్కర్ గారికి కూడా భారతరత్న అవార్డుని ఏదైతే ప్రకటించేందుకు కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు తాత్సారం చేసింది? అంబేద్కర్ గారు బతుకున్నంత వరకు కానీ చనిపోయిన తర్వాత అంటే బతుకున్నలకు ఒకటే కుటుంబంలో భారతరత్న అవార్డులను ప్రకటించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ నైతిక హక్కుతోటి ఇవాళ మాట్లాడుతున్నారో మనం ఆలోచన చేయాలి. అసలు రేవంత్ రెడ్డి గారికి దీని మీద ఏం నైతికత ఉంది? ఆయన ఇప్పుడు పంపించినటువంటి 3 పేర్లు ఏ రకమైనటువంటి వాళ్ళవి పంపించిండు? ఒకటే లైన్ కి సంబంధించినటువంటివి పంపించడం జరిగింది. నేను భావించేది ఒకటే లైన్ కి పంపించిన ఒక్కళ్ళని కూడా మీరు సెలెక్ట్ చేయలేదు కదా. అది కదా తెలంగాణకు ఒకటి వచ్చిందా లేదా? ఒక నిమిషం ఆచార్య గారు, ఇప్పుడు కేవలం గద్దర్కి ఇవ్వలేదు తిప్పకుండా ఉద్యమ నాయకునిగా తన యొక్క జాతిని భారతదేశం అంతా కూడా ఇవాళ మాదిగలు భారతదేశం అంతా కూడా వాళ్ళ యొక్క సమస్య మీద మెడమ తిప్పకుండా 30-40 ఏళ్ళు ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని గుర్తించింది కదా. గుర్తించిన దాన్ని మనం ఎందుకు ఇవాళ ఇది ఇచ్చిరు కానీ అది ఇవ్వలే, అది ఇచ్చిరు కానీ ఇది ఇవ్వలే అని రాజకీయం చేసింది ఎవరు మొదలు? బండి సంజయ్ గారు వ్యాఖ్యలు అది అనేక రూపాలుగా ఆలోచన చేసేటువంటి ఆయన భావజాలము, ఆయన చెప్పినటువంటిది, ఆయన కార్యకర్తలు కావచ్చు, ఆయనకున్నటువంటి సంబంధితమైనటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తులు చనిపోయినప్పుడు ఆయన ఒక బాధగా మాట్లాడవచ్చు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఎందుకు ఈ ముసలి కన్నీరు గారుస్తున్నారు గద్దార్ మీద కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ అనేక మందిని ఈ వ్యవస్థ మీద ఉద్యమానికి ముందు నడిపిండు కదా. తెలంగాణ ఉద్యమానికి ఆయన పనిచేయలేదని మేము అంటలేం. ఉద్యమాన్ని తెలంగాణ రావడంలో వారి ప్రత్యేకమైన పాత్ర ఉంది. దాన్ని ఎవరం కాదంటారు? అది భారతదేశానికి అంతటికి వచ్చేటువంటి అంశం కాదు కదా. భారతదేశాన్ని ప్రభావితం చేసే అంశం కాదు కదా. తెలంగాణకు అనేక మంది పోరాటాలు చేశారు.
కాబట్టి ఉద్యమంలో వారికి ఏ ఉద్యమంలో సమయంలో ఆయన మాట కీలకంగా లేదంటారా? ఆయన చాలా మంది పాటలు పాడే కిన్నెర ఆయన మొగలయ్య కూడా ఇచ్చిర్రు కదా. అది ఎవరు చెప్తే ఇచ్చిర్రు? ఏ ప్రభుత్వం చెప్తే ఇచ్చింది? కిన్నెర మొగలయ్య గారిని ఏ ప్రభుత్వం రికమెండ్ చేసిందో చెప్పవాలండి. తెలంగాణ ప్రభుత్వం ఇట్లా ఆనాడు కేసీఆర్ రికమెండ్ చేసిందా? ఎంత పేదరికంలో ఉన్నటువంటి ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇవ్వడం జరిగిందా లేదా? ఇలా దేశంలో ఇప్పుడు ఈ మధ్యలో ఈ 10 సంవత్సరాలు వచ్చినటువంటి పద్మశ్రీ కావచ్చు అనేకమైన ఎంత క్షుణ్ణంగా ఆలోచన చేసి వెతికి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళ తెలంగాణకు ఒకటి వచ్చిందా 2 వచ్చిందా కాదు, ఆ వచ్చినటువంటిది న్యాయంగా వచ్చిందా లేదా చూడండి. ఓకే, దాని మీద చర్చకు ముందుకు రావాలి. ఒకటి ఇచ్చారు. అంతేగాని ఆయనకు నచ్చంది అన్నందుకు తెలంగాణకు అన్యాయం అయిపోయింది, తెలంగాణకు అన్యాయం అయిపోయిందని మాట్లాడితే ఎట్లా? నిజంగా కూడా గద్దార్ గారి భావజాలము, గద్దార్ గారి యొక్క ప్రస్తావన, ఆయన మొదలు పోయినటువంటి ఏదైతే పీపుల్స్ వార్ గ్రూప్ కానీ ఆ తర్వాత జనస్రవంతి కానీ వారు పోయినంత వరకు కూడా, వారి ప్రాణం విడిచేంత వరకు కూడా వారి భావజాలాన్ని ఎప్పుడు కాదనలే కదా, ఆయన విడిచిపెట్టలే కదా. ఏ భావజాలాన్ని విడిచిపెట్టలేదంటున్నారు? ఆయన పీపుల్స్ వార్ భావజాలాన్ని విడవలే కదా. పీపుల్స్ వార్ భావజాలం ఏంది? ఈ దేశ రిపబ్లికన్ కు వ్యతిరేకమైన, ఈ దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కుకు వ్యతిరేకమైన, చివరి దశలో వాళ్ళ కుటుంబము ఎలక్షన్లో నిలబడము, ఇదంతా గద్దార్ కుటుంబాన్ని అవహేళన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ నక్సలిజం, ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ప్రధాని మోడీ సైతం లెటర్ రాయడము, సంతాపం వ్యక్తం చేయడము, కిషన్ రెడ్డి ఒక వ్యక్తి చనిపోతే లెటర్ రాయడం తప్ప? అంటే మీరు అంటున్నారు కదా ఆయన దేశానికి ఆయన ఉద్యమాన్ని మేము కించపరుస్తలేము, ఆయన భావజాలాన్ని మేము కించపరుస్తలేము, కానీ ఆయన ఒక వ్యక్తిగా, ఆయన ఒక శక్తిగా ఆయన చనిపోయినప్పుడు ప్రధానమంత్రి ఒక ఉత్తరం రాసి ఆయన కుటుంబ సభ్యులని మనోధైర్యాన్ని ఇవ్వడం తప్ప? అంటే ఈయన చెప్తేనే ఇచ్చి రాదప్పుడు ఆ కుటుంబానికి ప్రధానమంత్రి గుర్తు పెట్టుకుందే ఆయనకి లెటర్ రాసిరా? ఇప్పుడు అదే ఆయనకి నక్సలిజం భావాలు ఉన్నాయని ప్రధానికి తెలీదా? బండారు దత్తాత్రేయకి తెలీదా? కిషన్ రెడ్డికి తెలీదా? నక్సలిజం భావజాలం ఉంది కాబట్టి ఆయన అనర్హులు పద్మాకి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కదా వాళ్ళు అడుగుతున్నారు. అనర్హులు అనేటువంటిది కాదు ఇక్కడ. ఆయన అనర్హుడా అనర్హుడు కాదా అనేది చూడాల్సింది ప్రభుత్వం చూస్తుందండి, మనం కాదు. ఇప్పుడు దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఈ పద్మశ్రీ అవార్డుల పేర్లు సెలెక్ట్ చేసే దాంట్లో బండి సంజయ్ గారు కూడా ఉండరు. బీజేపీ అవార్డులు కాదు, బీజేపీ అవార్డులు కాదు, ఇది ఓన్లీ ప్రభుత్వము అనేక రంగాలలో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క విశిష్టతను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో డాక్టర్స్ ఉంటారు, సామాజిక సేవ ఉంటుంది, ఉద్యమాలు ఉంటాయి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. నేను వారిని కించపరచాలనేటువంటిది కాదు. ఇప్పుడు వారి భావజాలం వేరు. వారి యొక్క ఈ పద్మశ్రీ అవార్డు రానందుకు రచ్చ చేయడం ఏంది? ఎందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు ఎంతమంది లెఫ్టిస్ట్ వాళ్లకు ఈ పీపుల్స్ వాళ్లకు అవార్డులు ఇచ్చిరండి? ఇదే భావజాలం, ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు బీజేపీలో లేరా? వాళ్లకు మంచి పెద్ద పదవుల్లో వాళ్ళు లేరా? ఇప్పుడు బీజేపీలా ఈ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి సాయుధ పోరాటాలు నడిపే అటువంటి పరిస్థితులు ఉండవు. మనం కమ్యూనిస్టులను చూస్తుంటాం, చాలా మటుకు కమ్యూనిస్టు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా మందికి కమ్యూనిస్టులలో ఉండే పెద్దవాళ్ళకు కూడా అవార్డ్స్ వచ్చినాయి. చాలా మంది తిరస్కరించారు బీజేపీ వచ్చిన తర్వాత, మాకు అవార్డులు వద్దని. చేసిరా లేదా చెప్పండి? మీరు ఇందాక అన్నారు కదా గద్దర్ ఉండుంటే తీసుకునే వాళ్ళ, ఆయన వీటన్నిటికీ వ్యతిరేకం కదా. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ గద్దర్ చనిపోయిన తర్వాత ఇవాళ నెత్తిసుకొని వారి అభిమానులందరినీ అలా పార్టీలకి సపోర్ట్ గా చేసుకోవాలనే ప్రయత్నం కదా బాబా. వీళ్ళకు గద్దారు మీద ప్రేమ లేదు కాంగ్రెస్ పార్టీకి, గద్దారు భావజాలానికి వీళ్ళు అనుకూలమైనటువంటి వాళ్ళు కూడా కారు. అణిచివేసినటువంటి వ్యక్తులే కదా వీళ్ళంతా గద్దారు భావజాలాన్ని. ఇవాళ మనం దాని మీద చర్చ కాదు. అది పద్మశ్రీ అవార్డు కానీ ఇతర అవార్డులు కానీ ఏమన్నా కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి, మీకు తెలిసి భారతదేశంలో ఈ 10 ఏళ్లలో వచ్చిన లిస్ట్ చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు ఇస్తే కూడా అరేంజ్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను కొత్తగా చెప్పేది కాదు కదా.
రైట్, ఓకే. ఆచార్య గారు, అవగాహన జయరాం గారు మళ్ళీ మాట్లాడదాము. డిబేట్లో అవార్డుల రాజకీయం గురించి మాట్లాడుతున్నాము. ఇది అవార్డులకు సంబంధించినటువంటి రాజకీయమా, ఇది పార్టీలు నిజంగా వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయంగా మారుతుందా? దీనిపైనే డిబేట్ చేస్తున్నాము. డిబేట్లో ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు అన్వేష్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత. నమస్కారం అండి అన్వేష్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఎస్, అన్వేష్ రెడ్డి గారు, నేను మీతో మాట్లాడతాను కాసేపటి తర్వాత, లైన్లో ఉండండి. జయరాం గారు, కాంగ్రెస్ పార్టీకి గద్దర్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే నైతిక హక్కు కానీ అర్హత కానీ లేవు అని చెప్తున్నారు. ఇప్పుడేదో గద్దర్ పైన కపట ప్రేమ చూపిస్తున్నారు, ఎందుకంటే ఆయన ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ ఆకట్టుకునేటువంటి దిశగా, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెంచుకునేటువంటి దిశగా చేస్తున్న ప్రయత్నం తప్ప నిజంగా గుమ్మడి విఠలరావు పైన ఏమాత్రం కూడా వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఇవన్నీ లేవు అని చెప్పేసి చెప్తున్నారు మన ఆచార్య గారు. 100% దానికి నేను ఏకీభవిస్తున్నాండి. కాంగ్రెస్కే కాదు రాజ్యం, నేను రాజ్యాన్ని గురించి మాట్లాడతాను. కాంగ్రెస్కి అయితే అసలే లేదు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇక్కడ రాజ్యమే. కాబట్టి గద్దర్ అన్న చేసిన పోరాటాల ప్రతిమ అనివార్యమైనది, అసలు మాట లేనిది, అలా డౌటే లేదు. కానీ ఆయన జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత కూడా ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని వీధిన, ఇంతకుముందు నేను చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు కూడా పట్టుకొని తిరగకుండా ఆయనే ఫస్ట్ స్టార్టింగ్గా పట్టుకొని తిరిగారు. ఎప్పుడూ గుర్తించని కాంగ్రెస్, ఎప్పుడూ మాట్లాడని కాంగ్రెస్ హయాము లోపల ఎన్నో ఎన్కౌంటర్లు, వేలలు కాదు లక్షల కొద్ది ఎన్కౌంటర్లు ఈ తెలంగాణ మారుమూల గ్రామాల నుంచి మొదలుకుంటే హైదరాబాద్ నడి వరకు జరిగిందనేది వాస్తవము. అది అవునా కాదా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మిత్రులు, అదే కాంగ్రెస్ లో కొంతమంది మిత్రులు ఏం చెప్తున్నారంటే, ఇంకొక కులం సంబంధించిన కొంతమంది అంటే, మరి మందకృష్ణ కూడా అదే భావాజాలంతో వచ్చిన వ్యక్తే కదా. ఎస్, మందకృష్ణ కూడా అదే భావాజాలంతో వచ్చింది. ఎప్పటి వరకు ఆ భావాజాలంతో ఉన్నట్టే 1990 వరకు మాత్రమే ఉన్నాడు. ఇది నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. మంద ఏలియా అనే వెటకారపు గొంతులకు ఎవరికి తెలియదు. మందకృష్ణ నేను ఇంతవరకు చెప్పలేదు రోజా గారు, ఇప్పుడు మీ లైవ్ లో ఇదే ఫస్ట్ టైం నేను డిక్లేర్ చేస్తున్నాను. మందకృష్ణ నా మేనమామ కొడుకు, డాక్టర్ జయరామ్ కు మేనమామ కొడుకు. ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు, ఎక్కడ మాట్లాడలేదు. నాకు తెలుసు 1990 లోపల వదిలేసి తను సుత్తి పట్టుకొని బండ మీద పెట్టి బండలు కొట్టేసి తను బతికిండు. బతికిన తర్వాత కొన్ని ఆరోపణల ద్వారా ఆయన మీద ఇదే మావోయిస్టు పార్టీ అటాక్ చేసింది. పెళ్ళం తను చంపాలనుకుంటే ఆ ఊరు కాపాడుకుంది మందకృష్ణను. మా బిడ్డను మా వాళ్ళే వచ్చి చంపడం న్యాయమాన్ని కాపాడుకొని 1993 లోపల పొట్ట చేతన పట్టుకొని ఊరు వదిలి వెళ్ళిండు మందకృష్ణ. గద్దర్ పోలేదు, మందకృష్ణ పోయిండు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మాదిగ బిడ్డలు ఈ రకంగా నాతో పాటు అనేక మంది మాదిగ బిడ్డలు మావోయిస్టు పార్టీ ద్వారా సస్తున్నారు. చావద్దు, ఇక్కడ అత్యధికంగా తెచ్చేది మాదిగ బిడ్డలే, పోలీసుల కాల్పులలో తెచ్చేది మాదిగ బిడ్డలే, ఇక్కడ ఇన్ఫార్మల్ గా తెచ్చేది కూడా మాదిగ బిడ్డలే అని చెప్పేసి ఆ రోజు తన ఉద్యమాన్ని ఒక ఇటువైపు రైట్ వైపు మార్చాడు. మాదిగకు మానవత్వంతో పాటు ఇక్కడ యుద్ధ ప్రతిపదను నేర్పించాడు. దాంతో పాటు వచ్చేసి మాదిగలకు ఆత్మగౌరవం కోసం పోరాటం చేసింది. ఇది మందకృష్ణ చేసిన పని. ఒక కులము కనీసము ఊరుకు దూరంలో ఉంటే, ఊరుకు అత్యధిక నీచంగా చూస్తూ ఉంటే, ఆ కుటుంబాలకు, ఆ కులానికి, ఆ ప్రజలకు ఆత్మగౌరవాన్ని నింపింది మందకృష్ణ. సరే, మందకృష్ణ మీద వేరే ఆరోపణలు ఏమైనా ఉండొచ్చు కనుక అవి దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఆత్మగౌరవం ఈరోజు సగటున ఒక వ్యక్తి, నేను డాక్టర్ తాటికాయల జయరామ్ అని నేను ఈరోజు మాదిగా బిడ్డనని చెప్పుకున్నానంటే దానికి ప్రథమంగా సెల్యూట్ చేయాల్సింది మాత్రం ఓన్లీ మందకృష్ణకు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ ముఖ్యమంత్రి కాదు. ఆ ఊరవుతున్న బిడ్డలకు తిండికి లేకపోతే ఆ తిండికి డాక్టర్ నందమూరి తారక రామారావు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొస్తే అత్యధికంగా అన్నం తిన్నది ఆ బిడ్డలే. మరి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ గారికి ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి, నందమూరి తారక రామారావు గారికి ఇవ్వాలి అని ఏ రాజకీయ పార్టీ ఎందుకు అడుగుతలేదు? మీరు రాజకీయాలు లేకపోతే మీ లోపల అంటే జయరామ్ గారు, మందకృష్ణ మాదిగకు పద్మ అవార్డు రావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. చిన్నది. మందకృష్ణకు పద్మ అవార్డు అనేది జస్ట్ వెరీ స్మాల్. దట్స్ ఓకే, ఫైన్, వెరీ 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 స్మాల్. ఓకే, వై? బికాజ్ ఒక్క నిమిషం, దయచేసి 1 minute టైం. ఇవి చాలా కీలకమైన అంశం.
ఎందుకు నేను చిన్నదంటే 2021లో మనం ఒకసారి గమనించినట్టయితే 19 నుంచి 2021 వరకు మోడీ గారు వచ్చేసి అనేక కార్యాచరణ లోపల పనిచేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా అప్పుడు సెటిల్ అయిపోతారు. కానీ మందకృష్ణ 1994 కంటే కూడా ఉద్యమాలలో ఉండేసి 90 లోపల రైట్ వే పాత్కి వచ్చేసి 94 లోపల ఉద్యమాన్ని స్థాపించేసి ఆచార్య గారు మీ మొబైల్ కొంచెం మ్యూట్ చేయరండి, చుట్టుపక్కల ఉన్నంత ఆడియో వచ్చేస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అన్మ్యూట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ. యా, 94 నుంచి ఉద్యమాల నుంచి వచ్చిండు. అంటే ఒక విశాలమైన జీవితం లోపల విశాలమైన ప్రజల కోసము వికృతంగా చేస్తున్న ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి. మరి నువ్వు రేవంత్ రెడ్డి, నువ్వు ఎంత విషం జిమ్మకపోతే, నీ లోపల ఎంత విషం లేకపోతే, మార్గల పట్ల నీకు ఏమాత్రం కనుక గౌరవం ఉన్నా నువ్వు మందకృష్ణ పేరు ప్రతిపాదించేవాడివి. నువ్వు ఎందుకు ప్రతిపాదించలేవని అడుగుతున్నా నేను. రైట్, దీనికి సమాధానం అన్వేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. అన్వేష్ రెడ్డి గారు, ఇది కుట్ర కాదా? యా, ఇంతకంటే నీచమైన రాజకీయం ఏమైనా ఉండదా? విందాం, వాళ్ళ ఒపీనియన్ కూడా విందాం. ఒక నిమిషం. అన్వేష్ రెడ్డి గారు, మేడం, మందకృష్ణ మాదిగ పట్ల ఆయన పేరు ఎందుకు ప్రతిపాదించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఫస్ట్ క్వశ్చన్. తర్వాత గద్దర్ పైన కపట ప్రేమ చూపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది రెండో ప్రశ్న. గద్దర్ని ఆయన బతికున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎందుకు మరి ఆయనకి ఇప్పుడు మరి పద్మ రావాలి, పద్మ కావాలని ఆయన పేరు ప్రతిపాదించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే ఎందుకు ఆయనకు పద్మ అవార్డు ప్రకటించలేదు? ఇప్పుడు చూడమ్మా, 2-3 విషయాలు. సరే, అక్కడ చాలా మేధావులు ఉన్నారు, నాకంటే ఎక్కువ తెలిసిన ఆ స్థాయిలో నేను మాట్లాడకపోవచ్చు. కానీ ఇప్పుడు మందకృష్ణ గారికి రావడం అనేది జీర్ణించుకోలేరా అనేది అవాస్తవం. సరే, అడగలేరా అనేది ఒక అంశం పక్కన పెడితే, రావడం అనేది జీర్ణించుకోలేకపోవడం అనేది తప్పు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము పేరు పంపినప్పుడు గద్దర్కు ఇస్తలేరు, ఇయ్యము అనేటటువంటి చర్చ ద్వారా ఇదంతా కూడా బయట తెర మీదకి వచ్చినటువంటి అంశం. ఇప్పుడు రాష్ట్రంలో గద్దర్కి ఇయ్యాలి అనేటువంటి అంశం పంపిన తర్వాత ఇస్తారయ్యారా అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఎందుకు ఇయ్యలేరని కూడా ఇక్కడ ప్రశ్ననే కాదు. కానీ దీని మీద సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇదంతా చర్చకు వచ్చినటువంటి సందర్భం ఇది. లేకుంటే అసలు చర్చకు వచ్చేటటువంటి పరిస్థితి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా గద్దర్ను పంపడం వెనుక రాజకీయ కోణం ఉన్నది అనేటువంటి మాట ఏదైతే మాట్లాడుతున్నారో, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా ఏది అతిథులనండి, ఏ పార్టీ అతిథి, ఏ పార్టీ అయినా కానీ చేసేటటువంటి ప్రతి చర్య వెనుక, ప్రతి దాని వెనుక కూడా రాజకీయ కోణం దాగి ఉన్నదన్నమాట వాస్తవం. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. కానీ రాజకీయం అంటేనే గది కదా. రాజకీయము వాళ్ళ యొక్క ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి మాట అయితే వాస్తవం. ఏ పార్టీ అయినా సరే అది వాస్తవం. కాబట్టి రాజకీయ పార్టీదే ఉద్దేశమైనప్పుడు ఇంకా దాన్ని మనం అనడం కూడా అది వేస్ట్. కాకపోతే ఇక్కడ ఇవాళ గద్దరు ఎందుకు అడగాల్సి వస్తుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గద్దర్ అనే వ్యక్తి నక్సల్స్ భావజాలం ఉండొచ్చు. నక్సల్స్ భావజాలం ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరిగిండని చెప్పేసి మిత్రులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు నక్సల్స్ భావజాలం ఉన్నంత మాత్రాన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉన్నటువంటి జీవన విధానం గద్దరు గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, గద్దరు పేరు మీద అవార్డులను ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇవాళ గద్దరు ఉద్యమంలో ఉన్నప్పుడు ఇవాళ మిత్రుడు చెప్పినట్లుగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉద్యమాల భాగంగా అనేక మంది ఈ పీడన గురైనటువంటి అనగారిన వర్గాలలో మాదిగా కులం అనేది అది ఎవరు అన్న అనకున్నది వాస్తవం. కానీ ఎన్కౌంటర్లలో కానీ చనిపోయిన వాళ్ళ దాంట్లో కానీ ఒక కులం అనేది ప్రస్తావించడం కాదు. అనేక మంది కులాలు చనిపోయారు. ఇదే మావోయిస్టులో పనిచేసిన అప్పటి పీపుల్స్ పనిచేసినటువంటి అనేక రకమైన కులాలు చనిపోయారు. ఆ పనిచేసినటువంటి మిగిలిన కులాలు కూడా ఎవరి కోసం పనిచేసిన అనేది కూడా ఇంపార్టెంట్. ఇవాళ గద్దర్ అనే వ్యక్తి ఒక పాట రూపంలో, ఒక కళారూపంలో ఆయన గజ్జెగట్టి పాడిన పాటలతోటి ఇవాళ చైతన్యవంతమైనటువంటి పరిస్థితులలో ఒక మార్పు అనేది మొదలైందనేది వాస్తవం. ఇది చైతన్యం చేసి ఒకనాటి పరిస్థితి నుంచి మేము ఇక్కడ సమాజంలో మేము భాగమైనటువంటి తలెత్తి తిరిగే స్థాయికి అనేది ఉద్యమాల ద్వారానే వచ్చిందనేది ఎవరు ఒప్పుకునేది వాస్తవం. కేవలం ఉద్యమాల ద్వారానే ప్రజలు చైతన్యవంతమైనరు. ఆ ఉద్యమాల ద్వారానే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏదికైతే పోరాటాలు చేసినామో, ఏ భూమి కోసం విముక్తి కోసం పోరాటం జరిగినాయో ఎంటైర్ భారతదేశంలోనే ఒక తెలంగాణ జరిగినాయి. ఆ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో భూ సంస్కృతులు వచ్చినాయి తప్పితే కానీ ప్రజల మీద ఇక్కడ లేని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో భూములు వంచినటువంటి సందర్భంగా అది ఏ పార్టీ చెప్పినా పేదల కోసం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే ఆ ఉద్యమాలలో
జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఉద్యమం యొక్క భావ స్వరూపాన్ని ఎందుకోసం జరుగుతున్నటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రభుత్వాలు అక్కడ ఆ దిశగా పనిచేస్తున్న మాట వాస్తవం. కానీ ఇవాళ గద్దర్కు ఇవ్వద్దు అని నక్సల్స్ భావజేయలేము అని అంటే ఆయన బయటకు వచ్చినాక ఇక నక్సల్స్ భావజాలం ఏంటండి? బయటకు వచ్చిండు, రాజ్యాంగం పట్టుకొని తిరిగిండు, బయటకు వచ్చిన వ్యక్తిని గుర్తించితే తప్పేముంది? అలా ఎందుకు రాయలేదు? అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అని అంటే ఒకదానికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడెందుకు కేసీఆర్ మొదలుపెట్టిన అప్పుడెందుకు మొదలుపెట్టినట్టు అర్థం లేదు. అది ఏది ఎప్పుడు జరగాలో అనుకోకుండా జరుగుతున్నట్టు పరిస్థితి జరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడెందుకు జరిగింది అప్పుడేందుకు జరిగింది కానీ ఇలా అడగడం అనేది కరెక్టా కాదా అనేది ఒక అంశము, ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, అది వేరే అంశము. కానీ దీన్ని రాద్ధాంతం చేసి దీన్ని చర్చకు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని దృష్టి పెట్టకుండా ఇది గద్దర్కి ఎట్లు ఇస్తారు ఇయ్యనియరు, బీజేపీ కార్యకర్తలు అనేక మంది చంపారు అనే మాట వాస్తవం సరైనది కూడా కాదు. బీజేపీ వాళ్ళని చంపితేనే ఇయ్యమనంటే ఎట్లయితుంది? బీజేపీ రాజకీయ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక పార్టీలను కూడా హత్యగా విచ్చబడ్డారు. అది అట్లా కాదు కదా, కేవలం ఒక బీజేపీ సంబంధించిన వాళ్ళే ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ చేత బాధించబడే వాళ్ళు ఎవరు కూడా లేరు కదా. అయితే అన్వేష్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ముగ్గురు కూడా 5గురులలో 3 కళారంగానికి సేవ చేసినటువంటి వాళ్ళు, గద్దర్ అలాగే గోరెటి వెంకన్న, అందశ్రీ, వీళ్ళ 3 పేర్లు ఎందుకు ప్రకటించారు? ముగ్గురికి ఒకటే దానికి ముగ్గురిని ఎవరైనా ప్రతిపాదిస్తారా? సరే, ఇప్పుడు ప్రభుత్వం ఆ రోజు ఏం దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదించింది అనేది నేను ఆ స్థాయిలో ప్రతిపాదించేటువంటి కమిటీలోనో ఇంకో దాంట్లో ఉంటే నేను కూడా దాన్ని మాట్లాడేవాడిని. ఎందుకు ఈ ముగ్గురిని ప్రతిపాదించారు, ఒక్కళ్ళు ఎందుకు ప్రతిపాదించాలని అంటే ఆ పంపేటటువంటి కమిటీలో ఉన్నవానిగా ఉంటేనేమో నేను సమాధానం చెప్పేవాడిని. కానీ ఇక్కడ గద్దర్ను ఎందుకు పంపిరా అనే దాన్ని అంటే గద్దరు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యము, గద్దరు ప్రజల్లో చేసినటువంటి చైతన్యం, గద్దరుకు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం, తను పెట్టినటువంటి ఎఫర్ట్స్, ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకనే చెప్తా ఉన్నా, ఇప్పుడు 3 పంపినరా 4 పంపినరా వేరే అంశం, కానీ గద్దర్ను ఎందుకు ఇస్తాము అనేది కానీ అది చర్చ బయటకు వచ్చింది. అసలు మొదట వచ్చింది ఎక్కడ? మీరు 3 ఎందుకు పంపిర్రు, ఒక్కళ్ళు ఎందుకు పంపలేరు అనేది కాదు కదా ప్రశ్న. కేవలం గద్దర్కు ఇయ్యము, ఆయన నక్సల్స్ బాధ్యత కలిగిన వ్యక్తి, అనేక మంది బీజేపీ కార్యకర్తలు చంపిన వ్యక్తి అని మాట్లాడడంతోనే చర్చకు వచ్చింది. అసలు ఆ స్థాయి లేదని చెప్పేసి ఆ రోజు మరి ఆ చర్చ బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు ఈ 3 ఎందుకు పంపాల్సి వచ్చింది అంటేనే అదొక వేరే చర్చలకు పోతుండే. రాష్ట్ర ప్రభుత్వం పేర్లను సిఫార్సు చేసేటప్పుడు ఆ వ్యక్తులకు ఆ స్థాయి ఉందా, ఆ అవార్డు అందుకునేటువంటి అర్హత ఉందా అని ఆలోచించి మరి పేర్లు పంపాలని కూడా అన్నారు బండి సంజయ్. ఇప్పుడు పంపడం ఈయన గద్దర్ ఒకటే అంశం కదా, నక్సల్స్ భావజలం గల వ్యక్తి, అనేక మంది బీజేపీ కార్యకర్తలు చంపిన వ్యక్తి కాబట్టి బరాబర్ ఇయ్యమన్నమాట. ఇది తెలకండి చెప్పిండు కదా, వేరే అంశం కాదు కదా, ఇదే చెప్పిండు కదా. ఓకే, ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు చెప్పిండు కదా. ఆచార్య గారు, గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటేనే అవార్డులు ఇస్తారా, తర్వాత గద్దర్ గురించి మోడీ చేసినటువంటి ప్రశంస బండి సంజయ్కి గుర్తు రాలేదా, గద్దర్ తెలంగాణ కోసం ఊరువాడ తిరగలేదా, ఆయన గళం ఎత్తలేదా అని కూడా ఆవిడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. అలాగే ఆయన కొడుకు సూర్య కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అంటే రేపు 31వ తారీఖున జరిగేటువంటి 77వ జయంతి సందర్భంగా ఒక ప్రోగ్రామ్ ఏదో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవార్డు ఖచ్చితంగా కిషన్ రెడ్డి వస్తారు, ఎందుకంటే కిషన్ రెడ్డి గద్దర్ గారికి చాలా వాళ్ళిద్దరూ సన్నిహితత్వం ఉంది అని చెప్పేసి అన్నారు. అలాగే ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా మా నాన్నగారికి చాలా క్లోజ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి ఇదే కనుక జరిగితే అప్పుడు రేపు దానికి మీ సమాధానం ఏంటి ఆచార్య గారు? రైట్, ఓకే. జయరామ్ గారు. ఎస్, ఆచార్య గారు మనకి డిస్కనెక్ట్ అయ్యారు. చెప్పండి, బీజేపీ భావజాలం ఉన్నోళ్ళకే అవార్డులు ఇస్తారా అని వెన్నెల అడిగినటువంటి క్వశ్చన్కి ఏ రకంగా చూడాలి మనం దీన్ని? ఇప్పుడు దీంట్లో ఇంకొకటి కూడా మనకు అర్థం కావాలి. రోజా గారు, దీంట్లో అర్థం కావాల్సింది ఏంటంటే అవార్డులు ఇస్తారు, అవార్డులు అడుక్కోరు. ఈ విషయం తెలియాలి ఎవరికైనా కూడా, ఏ వ్యక్తికైనా కూడా. నేను అదే చెప్తున్నాను, ఒకవేళ కనుక ఉద్యమాల నేపథ్యంతో కనుక అవార్డులు ఇవ్వాలనుకుంటే ఆ ఉద్యమాల నేపథ్యం లోపల ఏ రాజకీయ పార్టీలకు రాజకీయాలు లేకపోతే కేసీఆర్ గారి పేరు కూడా చేసినట్టు అవుతే రేవంత్ రెడ్డి వాల్యూ ఇంకొంచెం పెరిగేది. ఆయన పద్మశ్రీ కాదు, పద్మ విభూషణ్ కాదు, భారతరత్న కూడా మీరు అడగొచ్చు. ఎందుకు అడగలేదు? ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురాకపోతే నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా.
కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి కదా, మరి అది నువ్వు ఎందుకు అడగాల్సిన నైతిక బాధ్యత నీకు ఉంది కదా. కేసీఆర్ కావాలని కేసీఆర్ అడగడు కదా. కేసీఆర్ నువ్వు ప్రతిపాదించినట్టు అయితే నీ విలువ హిమాలయ ఎత్తులు పెరిగేది. మరి ఏమైపోయింది? గద్దర్ని ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీకి చివరి దశలో ఓన్ చేసుకున్నాడు కాబట్టి, గద్దర్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి నువ్వు రాజకీయాన్ని ఇక్కడ చూపించావు తప్పితే గద్దర్ మీద ప్రేమ కాదు. ఈరోజు వెన్నెల ఎక్కడుందండి? వెన్నెల ఎక్కడుంది? వెన్నెలకు ఏ అర్హత ఉంది? గద్దర్ కూతురు అనే విషయం పక్కన పెడితే గద్దర్కు నిజమైన వారసులం మేము అడగాలి ఆ మాట. నువ్వు కాదు అడగాల్సింది. గద్దర్ అన్న అడుక్కునేవాడు కాదు. గద్దర్ అన్న త్యాగానికి ప్రతిరూపం. నువ్వెట్లా అడుగుతావు? నిజంగా నీ కన్న తండ్రి గురించి నువ్వు మాట్లాడిన మాటేనా అది? నువ్వా గద్దర్కు వారసులు? ఈరోజు తెలంగాణ పుట్టిన, తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం కోల్పోయిన ప్రతి ఒక్క బిడ్డ గద్దర్ వారసుడు అవుతాడు. గద్దరుకి వెన్నెల మాత్రమే నా వారసులు అని చెప్పిండా నీకు? నిన్ను తెచ్చిండా? ఇదే పోరాటాలలో కానీ ఇక్కడ పాల్పంచుకునే దాఖలాలు ఉన్నాయా? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉన్నవా? నువ్వు పోగొట్టుకున్నావా ఏమైనా? ఈరోజు నీ తండ్రిగా మాట్లాడుతున్నావు. నీ తండ్రి ఏ రోజు కూడా అవార్డు కావాలని కోరుకోలేదు. గుండెల్లో బుల్లెట్ను పెట్టేసుకొని జనం కోసము గజ్జగట్టి ప్రజల మధ్యలోకి పోయిన నీ తండ్రిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంటే ఆ పార్టీ నీడలో ఉండి నువ్వు నీ తండ్రిని అవమానిస్తున్నావు. అది మాకు అవమానంగా ఉంది. ఒక్కసారి వెన్నెల చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా చెల్లెలుగా నేను సవినయంగా సగౌరవంగా ఈవెన్ నా చెల్లెలుగా నేను ఆర్డర్ వేసి చెప్తున్నాను. నువ్వు మాట్లాడేది తప్పు. నీ రాజకీయ మనుగడ కోసము గద్దర్ అన్నను కాంగ్రెస్ రాజకీయాల కోసము ఇక్కడ గద్దర్ అన్నం చూపిస్తున్నది తెలుసునా? అది గద్దర్ అన్న భరిస్తాడా? అది అడుగుతాడా? నేను అడుగుతున్నాను. అది అడుగుతాడా? ఈ రాజకీయాన్ని తను యాక్సెప్ట్ చేస్తాడా? చెయ్యడు. అది మాకు తెలుసు. మేము ఉద్యమాల నుంచి వచ్చినాము, ఉన్నత విద్యను పొందినాము. మేము ఇప్పటి వరకు కూడా అనేక దళిత ఉద్యమాలకు ఉన్నాము, డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. మావోయిస్టు భావజాలం పనికిరాదని మేమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు అది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. గద్దర్ అన్న అదే చెప్తున్నాడు, మేము అదే చెప్తున్నాం. ఆయన చెప్పిన మాటలు మేము చెప్తున్నాం. నువ్వు కాదు కదా. నువ్వు నిజమైన రాజకీయ వారసురావుడు కాదు. మేము రాజకీయ వారసులం. సగౌరవంగా చెప్పుకుంటాం. నువ్వు చెప్తావాట అంటే ఈరోజు ఓన్లీ కాంగ్రెస్ రాజకీయ రాజకీయం మాత్రమే చేస్తుంది. నేను పదే చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. మొగుడు కొట్టిన దానికి కాదు, తోడికోడలు నవ్విన దానికి, గద్దర్ నాకు ఇవ్వని దానికి కాదు, గోరటెంక నాకు ఇవ్వని దానికి కాదు, మందకృష్ణకి ఇచ్చినందుకు, ఒక మాదిగ వ్యక్తికి ఇచ్చినందుకు మాత్రమే ఈ డ్రామా అంతా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించని వ్యక్తికి ఇచ్చినందుకు ఈ డ్రామా. రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోని వ్యక్తినందుకు ఇచ్చి ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టింది కదా, దానికి డ్రామా. బీజేపీతో సన్నిహితంగా ఉండేసి ఈరోజు బీజేపీతో ఉన్నాడు కాబట్టి ఇది ఒక రాజకీయ డ్రామా. ఇవన్నీ డ్రామాలు కావా? ఎస్, మందకృష్ణ లోపల ఒక క్లారిటీ ఉంది. ఎంత క్లారిటీ ఉందంటే బీజేపీతో సన్నిహితంగా ఉంటే మరి ఈ బయటకి ఇదంతా ఏంటంటారు? డ్రామానా ఇది? గొడవలు, వ్యాఖ్యలు చేసుకోవడం, వ్యక్తిగతంగా దూషించుకోవడం, ఇదంతా ఎస్, కాంగ్రెస్ చేస్తున్నంత పెద్ద డ్రామా అండి ఇది. కాంగ్రెస్ చేస్తున్నంత డ్రామా. ఇప్పుడు మందకృష్ణ అనేక సందర్భంలో చెప్పిండు, నేను నా ప్రజల కోసము, వర్గీకరణ క్లాసిఫికేషన్ కోసము ఏ ప్రభుత్వం కనుక మమ్మల్ని చేరదీస్తుందో, ఏ ప్రభుత్వం కనుక మాకు ఆదరిస్తుందో నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పిండు. అదాలం చేసిండు. అప్పుడు టీడీపీతో చేసిండు, తర్వాత కాంగ్రెస్ తో చేసిండు, ఇప్పుడు బీజేపీతో చేస్తున్నాడు. తనకు స్పష్టత ఉంది. మరి మీకెందుకు స్పష్టత లేదు? ఆ 10 సంవత్సరాల లోపల ఉషా మేర కమిషన్ వేసిన తర్వాత మీరు క్లాసిఫికేషన్ ఎందుకు చేయలేదని మందకృష్ణ అడిగితే మీరు ఏం చెప్పిళ్ళు? అది డ్రామా కాదా? ఈ రోజు అదే క్లాసిఫికేషన్ గురించి మాట్లాడితే నువ్వు ఏ అసెంబ్లీలో ప్రకటించింది ఏంది? తెల్లవారి ఉద్యోగాలలో నువ్వు చేసింది ఏంది? డ్రామా కదా రేవంత్? ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఉన్నారా? కేంద్ర మంత్రిలా ఉండి ఆయన ఇటువంటి కేంద్ర మంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్ గారు తెలంగాణ ఉద్యమం ఉన్నారా లేరా అనేటువంటి చర్చ దీంట్లో అనవసరం. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకే పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది వాళ్ళకుంటే ఉండొచ్చు, కానీ కేంద్రం ఆ రకంగా ఆలోచన చేయదు. ఇది వాళ్ళ బిడిబిడి జ్ఞానానికి ఇది నిదర్శనం. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఇవాళ నేను అనేది ఏంటంటే పద్మశ్రీ అవార్డుల మీద రచ్చ చేసింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాతనే బండి సంజయ్ గారు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడిండు. వారు మాట్లాడినటువంటి విధానము
చెప్పినటువంటి విధానం కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఏదైతే పీపుల్స్ వారి యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఈ ఈ ఈ రాష్ట్రంలో అనేక మందిని చంపడం జరిగింది. అది బీజేపీ కార్యకర్తలను చంపిర్రు, కాంగ్రెస్ వాళ్ళని చంపిర్రు, టీడీపీ వాళ్ళని చంపిర్రు, అదేవిధంగా పోలీసులను చంపిర్రు, అధికారులను చంపిర్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అనేది ఏంటంటే అది చర్చ కాదు. ఆచార్య గారు ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గద్దర్కి ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన అడగలేదు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన సిఫార్సుల్లో పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారి యొక్క సంఖ్య తక్కువైందని మీరు మాట్లాడితే నేను దాన్ని స్వాగతిస్తా. కానీ ఇక్కడ మరి రచ్చ చేసింది ఎవరు? బండి సంజయ్ కదా. దీన్ని రచ్చ చేసింది బండి సంజయ్ కదా. పాటలు రాసే వాళ్ళే ఒకే సంబంధించినటువంటి అంశం మీద ముగ్గురిని పంపించినప్పుడు అనేక కోణాల నుంచి ఆలోచన చేసి ఆయా వర్గాల నుంచి ఉద్యమం చేసినటువంటి ఏదైతే మన మందకృష్ణ గారిని సెలెక్ట్ చేసిండ్రు. వాళ్ళ వీళ్ళందరూ కూడా ఒకే కోణకు సంబంధించినటువంటి వ్యక్తులే, ప్రజల కొరకే పాటుపడినటువంటి వ్యక్తులే. ఒకరికి ఇచ్చినప్పుడు ఎందుకు దాని మీద రచ్చ చేయాలి? పద్మశ్రీ అవార్డుల మీద వాళ్ళ గద్దార్ గారికి ఆయన పేరు మీద అవార్డు ఇచ్చినప్పుడు మేము రచ్చ చేయలేదే. మేము అది వాళ్ళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అది వారు కూడా కేసీఆర్ గారు గద్దారిని అవమానపరిచింది కాబట్టి ఆయనని మేము ఎత్తుకుంటే వీళ్ళందరూ మా సంఖ్యలకు వస్తారని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేసిర్రు. అంతే తప్ప ఇవాళ ఆమె బిడ్డ మాట్లాడినటువంటిది ఏంటంటే బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకి మేము అట్లా ఇవ్వలేదు. కిందర ఆయన అలాగే ప్రొజెక్ట్ అవుతుంది. బయట ఎలా ఉంది అంటే ఇది పోట్రే అయిందంటే కమలానికి దగ్గర ఉంటేనే పద్మ అవార్డులు. ఇప్పుడు వాస్తవం ఉండొచ్చు, కమలానికి దగ్గర ఉన్నప్పుడు ఆయన భావజాలం అంతా కూడా అర్థమైతే ఆయన ఉద్యమ పోరాట పటిమ అర్థమైనప్పుడు ఇచ్చిండు. నేను అనేది ఏంటంటే కిందర ఆయనకి ఇచ్చినప్పుడు ఎందుకు దాని మీద చర్చ చేయలే? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందా? మొగలయ్య గారి పేరు పంపించినప్పుడు మీకు ఒకటి అర్థం కావట్లేదు ఆచార్య గారు. ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడింది గద్దర్కి ఎందుకు ఇవ్వలేదు అని ఆయన అడగలేదు. గద్దర్కి ఎందుకు ఇవ్వలేదు అని అడగలేదు. గద్దర్ గురించి వ్యాఖ్యలు చేసింది బండి సంజయ్ అన్నాడు. గద్దర్ నక్సల్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ఇస్తాము, బరాబర్ ఇవ్వము అని చెప్పింది బండి సంజయ్. ఆయన కదా రచ్చ చేసింది అంటున్నారు. కాదు ఈయన మేము వీళ్ళ పేర్లు పంపినాము, మాకు ఇవ్వలేదు, తక్కువ మందికి వచ్చినాయని అన్నప్పుడే ఈయన ఆ పేరుని ఈయన ఉటంకించిండు. మేము అనేది ఒకటే, ఇప్పుడు ఇప్పటికీ వీటికి అయిపోయేది కాదు, ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు. ఇవాళ అనేక మందిని గుర్తించి ఇప్పుడు చాలా మందిని అంటే మనం శ్మశానాలలో శవాలని కూడా అంటించినటువంటి ప్రతిసారి నిస్వార్థంగా శవాలని దానం చేసిన వ్యక్తిని గుర్తించి ఒక ముస్లిం వ్యక్తికి కూడా ఇచ్చిర్రు. అట్లాంటి ఆయన బీజేపీ భావజాలానికి ఉన్నటువంటిదా? మొగలయ్య గారి భావజాలం బీజేపీకి అనుకూలమా? ఈ మందకృష్ణ మాదిగ గారి భావజాలం బీజేపీకి అనుకూలమా? కాదే. గుర్తించిన దాన్ని మీరు గుర్తించుర్రి, అంతేగాని ఇవ్వలేదో వారి కూతురికి కూడా నైతిక హక్కే లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఓ చైర్పర్సన్ ఉన్నది. ఆమె వాళ్ళ నాయన గురించి వాళ్ళ నాయన కూడా కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ పోరాటం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు. మీరు కుంభమేళాలో ఉండి మరి మాతో లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. జయరామ్ గారు థ్యాంక్ యూ అండి. అన్వేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.